శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రం 49వ అధ్యయనం. వేదములు, పురాణములు బ్రహ్మమును లేదా సద్గురువును సరిగ్గా పొగడలేవు. అట్లయినప్పుడు మా వంటి మూర్ఖులు సద్గురువు అయినటువంటి సాయిబాబాను ఎట్లు వర్ణించగలరు? ఈ విషయంలో మాట్లాడక ఊరుక ఉండటే మేలని తోచుచున్నది. మౌనవ్రతమును పూనుటయే సద్గురుని స్తుతించుటకు తగిన మార్గమని తోచును. కానీ సాయిబాబా సుగుణములను చూచినచో మా వ్రతమును మరచి మమ్ములను మాట్లాడునట్లు ప్రేరేపించును. మన స్నేహితులు కానీ బంధువులు కానీ మనతో లేకున్నచో మంచి పిండి వంటలు కూడా రుచింపవు. కానీ వారు మనతో ఉన్నచో ఆ పిండి వంటలు మరింత రుచికరములగును. సాయి లీలామృతం కూడా అట్టిదే. దీనిని మనం ఒంటరిగా తినలేము. స్నేహితులు బంధువులు కలిసినచో చాలా బాగా ఉండును. ఈ కథలను సాయిబాబా ప్రేరేపించి వారి ఇష్టానుసారం మాచే వ్రాయించెదరు. వారికి సర్వస్వ శరణాగతి ఉనర్చి వారి అందే ధ్యానం నిలుపుట మా కర్తవ్యం. తీర్థయాత్ర, వ్రతము, త్యాగము, దానముల కంటే తపస్సు చేయడం చాలా గొప్ప. హరిని పూజించుట తపస్సు కంటే మేలు. సద్గురువుని ధ్యానించుట అన్నిటికంటే మేలైనది. కాబట్టి మనము సాయి నామమును నోటితో పలుకుచు, వారి పలుకులను మననం చేయుచు, వారి ఆకారమును మనస్సును భావించుకొనుచు, వారిపై హృదయపూర్వకంగా ప్రేమతో వారి కొరకే సమస్త కార్యములను చేయుచుండవలెను. సంసార బంధం నుండి తప్పించుకొనుటకు దీనికి మించిన సాధనము లేదు. పైన వివరించబడిన ప్రకారం మన కర్తవ్యమును మనం చేయగలిగినచో సాయి తప్పనిసరిగా మనకు సహాయం చేయును, తుదకు మోక్షమునిచ్చును. ఇక ఈ అధ్యయనంలోని కథల వైపు మరలుదము. హరి కానోబా అను బొంబాయి పెద్ద మనుష్యుడొకడు తన స్నేహితుల వల్ల బంధువుల వల్ల బాబా లీలలు అనేకములు వినెను, కానీ నమ్మలేదు. కారణమేమనా, అతనిది సంశయ స్వభావం. బాబాను స్వయంగా పరీక్షించవలనని అతని కోరిక. కొంతమంది బొంబాయి స్నేహితులతో కలిసి అతడు షిరిడీకి వచ్చెను. అతని తలపైన జలతారు పాగా ఉండెను. అతని పాదములకు కొత్త చెప్పులుండెను. కొంత దూరం నుండి బాబాను చూచి బాబా వద్దకు పోయి సాష్టాంగ నమస్కారం చేయవలను అనుకునెను. కొత్త చెప్పులు ఎచట ఉంచవలెనో అతనికి తెలియలేదు. చెప్పులు మసీదు ముందు ఒక మూలన పెట్టి బాబా దర్శనానికి పోయాను. బాబాకు భక్తిపూర్వకమైనటువంటి నమస్కారం చేసి ఊదీని ప్రసాదమును బాబా చేతి నుండి అందుకొని తిరిగి వచ్చాను. మూలకు పోయి చూచేసరికి చెప్పులు కనిపించలేదు. చెప్పుల కొరకు వెతికాను, కానీ నిష్ప్రయోజనం అయ్యాను. చాలా చికాకు పడుచు బసకు వచ్చాను. అతడు స్నానం చేసి పూజ చేసి నైవేద్యం పెట్టి భోజనానికి కూర్చుండెను. కానీ తన చెప్పుల గురించియే చింతించుచూ ఉండెను. భోజనానంతరం చేతులు కడుక్కొంటకు బయటకు వచ్చాను. ఒక మరాఠీ కుర్రవాడు తన వైపు వచ్చుచ చూచెను. ఆ కుర్రవాని చేతిలో ఒక కర్ర ఉండెను. దాని చివరన కొత్త చెప్పుల జత వేలాడుచూ ఉండెను. చేతులు కడుక్కొంటకు బయటకు వచ్చినటువంటి వారితో అతడు బాబా తనను పంపెనని, వీధిలో హరీకా బేటా జరీకా ఫేటా అని అరచుమని చెప్పమను. ఎవరైనా ఆ చెప్పులు తమవే అన్నచో అతని పేరు హరి అని, అతడు కానోబా కొడుకని, అతని తలపైన జరిపాగా కలదా అన్న సంగతి పరీక్షించి తర్వాత చెప్పులు ఇచ్చివేయమని చెప్పాను. ఈ కుర్రవాడిట్లు చెప్పుట విని హరి కానోబా ఆశ్చర్య ఆనందములకు పొందెను. కుర్రవాని వద్దకు పోయి చెప్పులు తనవే అని రూఢీ చేశాను. అతడు తన పేరు హరి అని, తాను కానోబా కుమారుడనని తన తలపైన ధరించు జరిపాగాను చూపాను. ఆ కుర్రవాడు సంతృప్తి చెంది చెప్పులను ఇచ్చివేశాను. హరి కానోబా మిక్కిలి ఆశ్చర్యపడెను. తన జలతారు పాగా అందరికీ కనిపించవచ్చును, కానీ తన పేరు, తన తండ్రి గారి పేరు బాబాకి ఎట్లు తెలిసెను? అది ఏ షిరిడీకి మొదటిసారి తను రావడం. అతడు బాబాను పరీక్షించుటకే వచ్చాను. ఈ విషయం వల్ల అతడు బాబా గొప్ప సత్పురుషుడని గ్రహించెను. అతనికి కావాల్సింది బాబాను పరీక్షించుట. అది గొప్పగా నెరవేరెను. సంతోషంతో ఇంటికి పోయాను. సోమదేవస్వామి బాబాను పరీక్షించుటకై ఇంకొకరు వచ్చిరి. వారి కథను వినండి. కాకాసాహెబ్ దీక్షిత్ తమ్ముడు భాయాజీ నాగపూర్లో నివసించుచుండెను. 1906వ సంవత్సరంలో హిమాలయంలకు పోవునప్పుడు సోమదేవస్వామి అను సాధువుతో అతనికి పరిచయం కలిగాను. ఆ సాధువు గంగోత్రికి దిగువ ఉత్తర కాశీకి చెందినవారు. వారి మఠము హరిద్వారంలో గలదు. ఇద్దరూ పరస్పరం తన చిరునామాలు రాసుకొనిరి. 5 సంవత్సరాల పిమ్మట సోమదేవస్వామి నాగపూర్ వచ్చి బాయాజీ ఇంట్లో దిగెను. బాబా లీలను విని సంతోషించెను. షిరిడీకి పోయి బాబాను చూడవలనని అతని గట్టి కోరిక కలిగాను. బాయిజీ వద్ద నుండి పరిచయపు టుత్తరపు తీసుకొని షిరిడీకి పోయాను.
మన్మాడు కోపర్గాం దాటిన పిమ్మట టాంగా చేసుకుని షిరిడీకి పోవుచుండెను. షిరిడీ సమీపమునకు రాగా మసీదుపై 2 పెద్ద జెండాలు కనిపించెను. సాధారణంగా యోగులు వేర్వేరు వైఖరులతోనూ వేర్వేరు జీవన పద్ధతులతోనూ వేర్వేరు బాహ్య అలంకారములతోనూ ఉందురు. కానీ ఈ పై గుర్తులను బట్టి యోగి యొక్క గొప్పతనము కనిపెట్టలేము. సోమదేవస్వామికి ఇదంతా వేరే పందాగా తోచెను. 2 పతాకములు ఎగురుట చూడగానే తనలో తాను, ఈ యోగి జెండాల యందు ఏల మక్కువ చూపవలెను? అది యోగికి తగినది కాదు. దీన్ని బట్టి ఈ యోగి కీర్తి కొరకు పాడుపడుచున్నట్లున్నది అని తోచుచున్నది అనుకున్నాను. ఇట్లు ఆలోచించుకొని షిరిడీకి పోవుట మానుకొన వల్ల నిశ్చయించినట్లు తనలో ఉన్నటువంటి యాత్రికులందరికీ ఈ విషయం చెప్పాను. వారు అతనితో ఇట్లనిరి, అట్లయినా ఇంత దూరం ఎందుకు వచ్చితివి? జెండాలను చూచినంతతే నీ మనస్సు చికాకు పడినచో షిరిడీలో రథము, పల్లకి, గుర్రము మొదలైనటువంటి బాహ్య అలంకారాలు చూచినచో మరెంత చికాకు పొందెదవు? సోమదేవస్వామి గాబరాపడి ఇట్లనెను, గుర్రములతోనూ పల్లకీలతోనూ జట్కాలతోనూ గల సాధువును నేనెచ్చటా చూచి ఉండలేదు. అట్టి సాధువులను చూచుట కంటే తిరిగి పోవుటయే మేలు అనెను. ఇట్లనచో తిరుగు ప్రయాణములకు సిద్ధమయ్యను. తక్కిన తోటి ప్రయాణికులు అతని తన ప్రయత్నమును మాని షిరిడీలోనికి పొమ్మనిరి. అట్టి వక్ర ఆలోచనను మానుమనిరి. బాబా ఆ జెండాలను కానీ తక్కిన వస్తువులను కానీ ఆడంబరములను కానీ కీర్తిని కానీ లక్ష్య పెట్టరు అని వారు చెప్పిరి. అవన్నీ అలంకరించిన వారు బాబా భక్తులే కానీ ఆయనకు ఏమీ అవసరం లేదు, సంబంధం కానీ లేదనిది. వారి భక్తి ప్రేమల కొలది వారు వాటిని కూర్చిరని చెప్పిరి. చివరికి ప్రయాణం సాగించి షిరిడీకి పోయి సాయిబాబాను చూచున్నట్లు చేసిరి. సోమదేవస్వామి మసీదు దిగువ నుండి బాబాను దర్శించగానే అతని మనస్సు కరిగెను. అతని కండ్ల నీటితో నిండెను. గొంతు కార్చుకొని పోయాను. అతని కుంటి ఆలోచనలన్నీ అడుగంటిపోయాను. ఎచట మనస్సు శాంతి ఆనందమును పొంది ఆకర్షించబడుతుందో అదే మనము విశ్రాంతి పొందవలసినటువంటి స్థలము అని తన గురువు చెప్పినటువంటి దాన్ని జ్ఞప్తికి తెచ్చుకున్నాను. అతడు బాబా పాదధూళిలో దొరుకుటకు తహతహలాడెను. బాబా దర్శనం కొరకు దగ్గరకు పోగా, మా వేషము మా దగ్గరే ఉండని, నీ ఇంటికి నీవు పొమ్ము, తిరిగి మసీదుకు రావద్దు. ఎవరైతే మసీదుపై జెండా ఎగురవేచున్నారో అట్టివారి దర్శనం చెయ్యనేలా? ఇది యోగి లక్షణమా? ఇక్కడ ఒక్క నిమిషమైనా ఉండవద్దు అనెను. ఆ స్వామి మిగుల ఆశ్చర్యపడెను. బాబా తన మనస్సును గ్రహించి బయటకు ప్రకటించుచున్నారని తెలుసుకున్నాను. అతడు ఎంత సర్వజ్ఞుడు, తాను తెలివి తక్కువవాడనని బాబా మహానుభావుడని గ్రహించెను. బాబా అందరినీ కౌగిలించుకొనుట, కొందరిని ఆశీర్వదించుట, కొందరిని ఓదార్చుట, కొందరి వైపు దాక్షిణ్యంతో చూచుట, కొందరి వైపు చూచి నవ్వుట, ఉదీ ప్రసాదం కొందరికిచ్చుట, ఇట్లు అందరినీ ఆనందింపజేసి సంతృప్తిపరచు చూచి తననొక్కరినే ఏల ఇంత కఠినంగా చూచుండెనో అతనికి తెలియకుండెను. తీవ్రంగా ఆలోచించి బాబా చేయునదంతా తన అంతరంగమున ఉన్నటువంటి దానితో సరిగా ఉండెనని గ్రహించెను. దానివల్ల పాఠం నేర్చుకొని వృద్ధి పొందుటకు యత్నించవల్లని గ్రహించెను. బాబా కోపము మారు రూపంలో ఉన్న ఆశీర్వాదమే అనుకున్నాను. కొన్నాళ్ల పిమ్మట బాబా యందు అతనికి నమ్మకం బలపడెను. అతడు బాబాకు గొప్ప భక్తుడయ్యను. నానాసాహెబ్ చాందోర్కర్. ఈ అధ్యయనమును హేమాడ్ పంతు నానాసాహెబ్ చాందోర్కర్ కథతో ముగించెను. ఒకనాడు నానాసాహెబ్ మసీదులో మహల్సాపతి మొదలగు వారితో కూర్చొని ఉండగా బీజాపూర్ నుండి ఒక మహమ్మదీయ కుటుంబము బాబాను చూచడానికి వచ్చెను. అతనిలో గోషా స్త్రీలు ఉంటచేత నానాసాహెబ్ అచ్చటి నుంచి లేవనించెను. కానీ బాబా అతన్ని నివారించెను. స్త్రీలు వచ్చి బాబా దర్శనం చేసుకొనిరి. అందులో ఒక స్త్రీ ముసుగు తీసి బాబా పాదాలకు నమస్కరించి తిరిగి ముసుగు వేసుకొనెను. నానాసాహెబ్ ఆమె ముఖ సౌందర్యమును చూచి మరల చూడగోరెను. నానా యొక్క చాంచల్యమును చూచి స్త్రీలు వెళ్ళిపోయిన పిమ్మట బాబా నానాతో ఇట్లనెను, నానా, అనవసరంగా చికాకు పడుచుంటివేలా? ఇంద్రియములను వాని పనులను చేయనిమ్ము. వానిలో మనము జోక్యం కలగజేసుకోరాదు. దేవుడు ఈ సుందరమైనటువంటి ప్రపంచాన్ని సృష్టించి ఉన్నాడు కాబట్టి అందరినీ చూచి సంతోషించుట మన విధి. క్రమముగా మెల్లగా మనస్సు స్థిరపడి శాంతించును. ముందు ద్వారం తెరిచి ఉండగా వెనక ద్వారం గుండా పోనేలా? మన హృదయం స్వచ్ఛంగా ఉన్నంత వరకు ఏమీ దోషం లేదు. మనలో చెడ్డ ఆలోచన లేనప్పుడు ఇతరులకు భయపడనేలా? నేత్రములు వారి పని అవి కొనవచ్చును. నీవు సిగ్గుబడి బెదిరిపోయేదవేలా అనెను. శ్యామ అచటనే ఉండెను. కానీ బాబా చెప్పిన దాన్ని గ్రహించలేకపోయాను. ఇంటికి పోయి దారిలో శ్యామ ఆ విషయమై నానాని అడిగాను.
ఆ చక్కని స్త్రీ వైపు చూచి తాను పొందిన ఆ చంచలత్వమును గురించి నాన్న చెప్పాను. బాబా దాన్ని గ్రహించి ఇట్లు సలహా ఇచ్చెను, వివరించెను. బాబా చెప్పిన దాని భావం నానా ఇట్లు చెప్పతొడగాను. మనస్సు సహజంగా చంచలమైంది. దానిని ఉద్రేకించినట్లు చేయరాదు. ఇంద్రియములు చెలింపవచ్చును. శరీరము స్వాధీనం నందు ఉంచుకొనవలెను. దాన్ని ఓరిమి పోవునట్లు చేయరాదు. ఇంద్రియములు విషయముల వైపు పరిగెత్తును, కానీ మనం వాని వెంట పోరాదు. మనము ఆ విషయములను కోరకూడదు. క్రమంగాను నెమ్మదిగాను సాధన చేయడం వల్ల చంచలత్వమును జయించవచ్చును. ఇంద్రియములకు మనము లోబడకూడదు, కానీ వానిని మనం పూర్తిగా స్వాధీనం నందు ఉంచుకొనలేము. సమయానుకూలంగా వానిని అణిచి సరిగ్గా ఉంచుకొనుచుండవలెను. నేత్రములు అందమైన వాణ్ణి చూచుట కొరకే ఇవ్వబడినవి. విషయముల సౌందర్యమును నిర్భయంగా చూడవచ్చును. భయంనకు కానీ లజ్జకు కానీ అవకాశం లేదు. దురాలోచనలు మనస్సునందు ఉంచుకొనరాదు. మనస్సున ఎట్టి కోరికయు లేక భగవంతుని సుందరమైన సృష్టిని చూడుము. ఈ విధంగా ఇంద్రియములను సులభంగాను సహజంగాను స్వాధీనం చేసుకొనవచ్చును. విషయములను అనుభవించుటలో కూడా నీవు భగవంతుని జ్ఞప్తియందుంచుకొనెదవు. బాహ్య ఇంద్రియములను మాత్రం స్వాధీనముంచుకొని మనస్సును విషయముల వైపు పరిగెడనిచ్చినచో, వానిపై అభిమానము ఉండనిచ్చినచో చావు పుట్టుకల చక్రం నశింపదు. ఇంద్రియ విషయములు హానికరమైనవి. వివేకం అనగా నిత్య అనిత్యములకు భేదమును గ్రహించుట. సారథిగా మనస్సును స్వాధీనం అందుంచుకొనవలెను. ఇంద్రియములను ఇచ్చ వచ్చినట్లు సంచరింపచేయరాదు. అటువంటి సారథితో విష్ణుపదము చేరగలము. అదియే మన గమ్యస్థానము. అదే మన నిజమైనటువంటి ఆవాసము. అచట నుండి తిరిగి వచ్చుట లేదు. 49వ అధ్యయనం సంపూర్ణం. సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై గురుదత్త. శ్రీపాదరాజం శరణం ప్రపథ్యే.